కీరవాణి గారి గురించి ఏం చెప్తావు నార్మల్‌గా? సో 'కీరాణి సార్' ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్. బికాస్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. ఆ విషయంలో నేనేం మాట్లాడట్లేదు. అండ్ జడ్జ్‌మెంట్‌లో కూడా నాకు ఎటువంటి నెగెటివ్ కామెంట్ అయితే ఆయన ఇవ్వలేదు. ఏదో 'సునీత' గారితో ఏకీభవిస్తున్నాను అని ఒకటి అన్నారు. లైక్ హై పిచ్ విషయంలో అది అన్నారు. ఆయన ఓన్ ఒపీనియన్ అయితే చెప్పలేదు దానిలో. సో అదొకటి. బట్ యాజ్ అ పర్సన్ నేనేం మాట్లాడట్లేదు. హి ఈజ్ అ వెరీ ఫన్ పర్సన్. జోక్స్ వేస్తూ ఉండేవాళ్ళు సెట్‌లో కూడా. హ్మ్. అండ్ ఒక మాట అన్నారు, నాకు వెరీ హర్ట్‌ఫుల్ అనిపించింది కాబట్టి ఆ మాట కూడా నేను చెప్పాను. హ్మ్. ఇలా వెడ్డింగ్ షోస్ పాడేవాళ్ళు సింగర్స్ అసలు నా దృష్టిలో సింగర్సే కాదు అన్న వర్డ్ అయితే అన్నారు. హ్మ్. సో అదొక్కటి నాకు హర్ట్‌ఫుల్ అనిపించింది. అది ఆయన ఒపీనియన్ కావచ్చు. కానీ ఇట్స్ అన్ ఇన్సల్ట్ యాక్చువల్లీ. హ్మ్. సో ఇప్పుడు మనం ఏమైనా చేసి అది నచ్చకపోతే ఇది నాకు నచ్చదు అనడం వేరు. హ్మ్. కానీ ఇది చేస్తే నువ్వు మనిషివే కాదు అనడం వేరు. హ్మ్. దట్స్ అన్ ఒపీనియన్ అండ్ దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్. పెళ్ళిళ్ళలో పాటలు కావా? అయినవే చాలా అహా! పాటలున్నాయి. డౌట్ 'తెలుసా నాకు అంతే. మనసా' అవన్నీ మనం అవే పాడతాం షోస్‌లో. హ్మ్. సో ఆయన ఎందుకు ఈ మాట అన్నారో నాకు చాలా బాధ అనిపించింది. ఒక అవును. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. అవును. పెళ్ళిళ్ళలో పాటలకి, స్టేజ్ మీద పాటలకి డిఫరెన్స్ ఏంటి? అంటే ఆ షోస్‌లో మాకు ఇష్టం వచ్చినవి పాడతాం పెళ్ళిలో. లవ్ రిలేటెడ్ సాంగ్స్, వెడ్డింగ్ రిలేటెడ్ సాంగ్స్ పాడతాం ఇష్టం వచ్చింది. హ్మ్. కానీ ఇక్కడ తప్పుగా పాడతారా? లేదు. అంటే ఏమో నేనైతే ఐల్ గివ్ మై బెస్ట్ ఎవ్రీ షోలో. బికాజ్ వాళ్ళు పే చేస్తున్నప్పుడు ఐ హావ్ టు గివ్ మై బెస్ట్. హ్మ్. సో నేను ఎవ్రీ షోలో కూడా బాగానే పాడుకుంటూ వచ్చాను. సో ఇక్కడ మాత్రం వీళ్ళు ఇచ్చిన సాంగ్స్ ఆ ప్రెషర్ ఉంటుంది స్టేజ్ మీద. ఆ హ్మ్. లైటింగ్ ప్రెషర్ అటు ఎంత నర్వస్‌నెస్ ఉంటుంది స్టేజ్ మీద. తెలుసు. సో ఇవన్నీ ఉంటాయి. ఇంగో ఈ అవుట్‌ఫిట్ కష్టాలు. హ్మ్. సో అక్కడ అవేమి ఉండవు. మాకు ఇష్టం వచ్చినట్టు హాయిగా పాడుకోవచ్చు. హ్మ్. అండ్ మెయిన్ థింగ్ వీఆర్ ఎర్నింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. ఇది మెయిన్ పాయింట్. సో అలా జరుగుతున్నప్పుడు మీరొచ్చి అలా మాట్లాడలేరు. కాదు ప్రవస్థ. నేను అది. నార్మల్‌గా ఒకటి చెప్తున్నా. అంటే ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి కదా! సరే ఇంకా మనం ఎళ్ళకూడదు. వీళ్ళ షోస్‌కి వెళ్ళకూడదు. హ్మ్. ఓకే. ఆపేద్దాం అని చెప్పి డెసిషన్ తీసేసుకొని వీళ్ళ గురించి వదిలేద్దాం అని చెప్పేసి వదిలేస్తే ఆప్షన్ ఆ మైండ్ అది వచ్చిందా అది కూడా? లేదు. వదిలేద్దాం అన్నదైతే రాలేదు. హ్మ్. బికాజ్ ఇప్పుడు అందరూ నార్మలైజ్ చేసేసారు ఈ సింగర్స్ అందరూ గూడా. రియాలిటీ షో అంటే ఇంతే. ఇలానే జరుగుతది. ఇట్స్ అ వెరీ స్మాల్ పాయింట్ అన్నట్టు దే హావ్ ఆల్ నార్మలైజ్డ్ ఇట్. హ్మ్. సో ఇంక ఇలా నార్మలైజ్ చేసుకుంటూ పోతే నాలాంటోళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు. ఎవ్వరు కూడా మాట్లాడరు. హ్మ్. సో ఐ హాడ్ టు టేక్ దిస్ స్టెప్. ఐ ఇది హాడ్ టు స్పీక్ అప్. ఒకవేళ ఈ షో గెలిస్తే నీకేం లాభం? నేను గెలిచినా కూడా ఈ పాయింట్స్ చెప్పేదాన్ని. యాజ్ ఐవ్ సెడ్ నాకు ముందు నుంచి కూడా క్విట్ అవ్వాలని అనిపించింది. బట్ హ్మ్. అగ్రీమెంట్ వాస్ ది ఓన్లీ రీజన్ దట్ ఐ డిడ్ంట్ వాంటెడ్ టు వర్క్ అవుట్ ఆన్ మై ఓన్. సో చాలా సార్లు ఎలిమినేట్ అయిపోతే కూడా బాగుండు అన్న రోజులు కూడా ఉన్నాయి ఈ షోలో. ఇక్కడ ఎపిసోడ్ పేమెంట్. పేమెంట్ ఏమి ఉండదన్న. విన్నర్ అయితేనే మీకు పేమెంట్. అదేంటి మామూలుగా ఎపిసోడ్ పేమెంట్స్ అస్సలు లేదు. ఇంకా అసలు ట్రాన్స్‌పోర్టేషన్‌కి పే చేస్తామని డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు కానీ అవి కూడా ఇంతవరకు పే చేయలేదు. 3 షెడ్యూల్స్ అయిపోయాయి. ఆహా! సో ఎపిసోడ్ పేమెంట్ అయితే అస్సలు లేదు. ఎపిసోడ్ పేమెంట్ కాదు. అస్సలు అంటే లేదు. ఈ డేస్ అన్ని వేస్ట్. వేస్టే. అచ్చా! అంతే. సో విన్నర్ గానీ, రన్నర్ గానీ అయితేనే మీకు డబ్బులు. కొన్ని షోస్‌లో రన్నర్‌కి కూడా ఇవ్వరు. ఎంత విన్నర్‌కి? దీనిలో విన్నర్ 20,00,000 అనౌన్స్ చేశారు. హ్మ్. సెకండ్ ప్రైజ్ 5,00,000 అనౌన్స్ చేశారు. ఓకే. నువ్వు స్టార్టింగ్ చేసావు కదా షోస్. ఆ! వాటిలకి ఎంత ఇచ్చేవాళ్ళు అన్ని విన్నర్స్‌లో? 2011లో నేను విన్ అయినప్పుడు 2,00,000 ఇచ్చారు హ్మ్. ఫస్ట్ ప్రైజ్‌కి. సై అంటే సైలో కూడా అంతే సేమ్. అప్పుడు ఆ ఇయర్స్‌లో అంతే ఉండేది ఫస్ట్ ప్రైజ్ అంటే. సో సూపర్ సింగర్‌లో 10,00,000 వచ్చింది లాస్ట్ ఇయర్. ఓకే. సో ఇది 20,00,000 పెట్టారు ఈసారి ఈ సీజన్‌కి. యాహ్! అది గెలిచేద్దాం అనుకున్నాం. అని ఆ గెలవాలన్న హోప్‌తో హోప్‌తో ఎళ్తాం. అంతేలే అంటే ఎవరైనా ఎవరైనా 2,00,000 కదా! బాండు గెలిస్తేనైతే గెలుస్తాం అనుకుంటారు. అనుకుంటాం కదా ఎవరైనా. కానీ నాకైతే ఈ షోలో ముందు నుంచి క్విట్ అయిపోదాం, ఎలిమినేట్ అయిపోతే బాండు అని అనిపించింది. కానీ మరీ ఇంత అన్యాయంగా చేస్తారనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంతా ఎళ్ళినప్పటి నుంచి నెగెటివ్ వైబా? అంతే చెప్తున్నాను కదా! అక్కడ మా కంటెస్టెంట్స్ ఇలా చేయడము, హ్మ్. ఈ అవుట్‌ఫిట్స్ విషయంలో ముందు నుంచి కూడా ఏదో ఒక ఇష్యూ రావడం, హ్మ్. హ్మ్. మెంటల్ టార్చర్ వాళ్ళు పెట్టడము. సో నాకు ముందు నుంచి కూడా అలానే ఉండింది. హ్మ్. సో అఫ్‌కోర్స్ వాళ్ళు ఇంకా ఆ షోలో ఉన్నారు. వాళ్ళకి చాయిస్ లేదు. మీరు ఇది కూడా ఆలోచించాలి. హ్మ్. షోలో ఉన్నప్పుడు వాళ్ళు అగెయిన్స్ట్‌గా మాట్లాడే చాయిస్ వాళ్ళకి లేదు. హ్మ్. సో దే హ్యావ్ టు వాళ్ళు ఏది చెప్తే వీళ్ళు అదే మాట్లాడాలి. సో అది అక్కడ జరిగింది. నేను వాళ్ళ కెరియర్ పనంగా పెట్టలే. నేను పెట్టాను. హ్మ్. సో నేను మాట్లాడుతున్నాను అంతా. కీరవాణి గారి గురించి ఏం చెప్తావు నార్మల్‌గా? సో 'కీరాణి సార్' ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్. బికాస్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. ఆ విషయంలో నేనేం మాట్లాడట్లేదు. అండ్ జడ్జ్‌మెంట్‌లో కూడా నాకు ఎటువంటి నెగెటివ్ కామెంట్ అయితే ఆయన ఇవ్వలేదు. ఏదో 'సునీత' గారితో ఏకీభవిస్తున్నాను అని ఒకటి అన్నారు. లైక్ హై పిచ్ విషయంలో అది అన్నారు. ఆయన ఓన్ ఒపీనియన్ అయితే చెప్పలేదు దానిలో.
సో అదొకటి. బట్ యాజ్ అ పర్సన్ నేనేం మాట్లాడట్లేదు. హీస్ అ వెరీ ఫన్ పర్సన్. జోక్స్ వేస్తూ ఉండేవాళ్ళు సెట్‌లో గూడా. హ్మ్. అండ్ ఒక మాట అన్నారు, నాకు వెరీ హర్ట్‌ఫుల్ అనిపించింది కాబట్టి ఆ మాట గూడా నేను చెప్పాను. హ్మ్. ఇలా వెడ్డింగ్ షోస్ పాడేవాళ్ళు సింగర్స్ అసలు నా దృష్టిలో సింగర్సే కాదు అన్న వర్డ్ అయితే అన్నారు. హ్మ్. సో అదొక్కటి నాకు హర్ట్‌ఫుల్ అనిపించింది. అది ఆయన ఒపీనియన్ కావచ్చు. కానీ ఇట్స్ అన్ ఇన్సల్ట్ యాక్చువల్లీ. హ్మ్. సో ఎప్పుడు మనం ఏమైనా చేసి అది నచ్చకపోతే ఇది నాకు నచ్చదు అనడం వేరు. హ్మ్. కానీ ఇది చేస్తే నువ్వు మనిషివే కాదు అనడం వేరు. హ్మ్. దట్స్ అన్ ఒపీనియన్ అండ్ దిస్ ఈస్ అన్ ఇన్సల్ట్. పెళ్ళిళ్ళలో పాటలు కావా? అయినవే చాలా అహా! పాటలు ఉన్నాయి. డౌట్ తెలుసా నాకు అంతే. మనసా అవన్నీ మనం అవే పాడతాం షోస్‌లో. హ్మ్. సో ఆయన ఎందుకు ఈ మాట అన్నారో నాకు చాలా బాధ అనిపించింది. ఒక అవును. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. అవును. పెళ్ళిళ్ళలో పాటలకి, స్టేజ్ మీద పాటలకి డిఫరెన్స్ ఏంటి? అంటే ఆ షోస్‌లో మాకు ఇష్టం వచ్చినవి పాడతాం పెళ్ళిలో. లవ్ రిలేటెడ్ సాంగ్స్, వెడ్డింగ్ రిలేటెడ్ సాంగ్స్ పాడతాం ఇష్టం వచ్చింది. హ్మ్. కానీ ఇక్కడ తప్పుగా పాడతారా? లేదు. అంటే ఏమో నేనైతే ఐల్ గివ్ మై బెస్ట్ ఎవ్రీ షోలో. బికాజ్ వాళ్ళు పే చేస్తున్నప్పుడు ఐ హావ్ టు గివ్ మై బెస్ట్. హ్మ్. సో నేను ఎవ్రీ షోలో కూడా బాగానే పాడుకుంటూ వచ్చాను. సో ఇక్కడ మాత్రం వీళ్ళు ఇచ్చిన సాంగ్స్ ఆ ప్రెషర్ ఉంటుంది స్టేజ్ మీద. హ్మ్. ఆ లైటింగ్ ప్రెషర్ అట్లా ఎంత నర్వస్నెస్ ఉంటుంది స్టేజ్ మీద. తెలుసు. సో ఇవన్నీ ఉంటాయి. ఇంగో ఈ అవుట్‌ఫిట్ కష్టాలు. హ్మ్. సో అక్కడ అవేమి ఉండవు. మాకు ఇష్టం వచ్చినట్టు హాయిగా పాడుకోవచ్చు. హ్మ్. అండ్ మెయిన్ థింగ్ వీఆర్ ఎర్నింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. ఇది మెయిన్ పాయింట్. సో అలా జరుగుతున్నప్పుడు మీరొచ్చి అలా మాట్లాడలేరు. కాదు ప్రవసి, నేను అది. నార్మల్‌గా ఒకటి చెప్తున్నా. అంటే ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి కదా! సరే, ఇంకా మనం ఎళ్ళకూడదు, వీళ్ళ షోస్‌కి వెళ్ళకూడదు. హ్మ్. ఓకే. ఆపేద్దాం అని చెప్పి డెసిషన్ తీసేసుకొని వీళ్ళ గురించి వదిలేద్దాం అని చెప్పేసి వదిలేస్తే ఆప్షన్ ఆ మైండ్ అది వచ్చిందా అది కూడా? లేదు. వదిలేద్దాం అన్నదైతే రాలేదు. హ్మ్. బికాజ్ ఇప్పుడు అందరూ నార్మలైజ్ చేసేసారు ఈ సింగర్స్ అందరూ గూడా. రియాలిటీ షో అంటే ఇంతే. ఇలానే జరుగుతది. ఇట్స్ అ వెరీ స్మాల్ పాయింట్ అన్నట్టు దే హావ్ ఆల్ నార్మలైజ్డ్ ఇట్. హ్మ్. సో ఇంక ఇలా నార్మలైజ్ చేసుకుంటూ పోతే నాలాంటోళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు. ఎవ్వరు కూడా మాట్లాడరు. హ్మ్. సో ఐ హ్యాడ్ టు టేక్ దిస్ స్టెప్. ఐ ఇది హ్యాడ్ టు స్పీక్ అప్. ఒకవేళ ఈ షో గెలిస్తే నీకేం లాభం? నేను గెలిచినా కూడా ఈ పాయింట్స్ చెప్పేదాన్ని. యాజ్ ఐ సెడ్ నాకు ముందు నుంచి కూడా క్విట్ అవ్వాలని అనిపించింది. బట్ హ్మ్. అగ్రీమెంట్ వాస్ ది ఓన్లీ రీజన్ దట్ ఐ డోంట్ వాంటెడ్ టు వర్క్ అవుట్ ఆన్ మై ఓన్. సో చాలా సార్లు ఎలిమినేట్ అయిపోతే కూడా బాగుండు అన్న రోజులు కూడా ఉన్నాయి ఈ షోలో. ఇక్కడ ఎపిసోడ్ పేమెంట్. పేమెంట్ ఏమి ఉండదన్న. విన్నర్ అయితేనే మీకు పేమెంట్. అదేంటి మామూలుగా ఎపిసోడ్ పేమెంట్స్ అస్సలు లేదు. ఇంకా ట్రాన్స్‌పోర్టేషన్‌కి పే చేస్తామని డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు కానీ అవి కూడా ఇంతవరకు పే చేయలేదు. 3 షెడ్యూల్స్ అయిపోయాయి. ఆహా! ఆహా! సో ఎపిసోడ్ పేమెంట్ అయితే అస్సలు లేదు. ఎపిసోడ్ పేమెంట్ కాదు. అస్సలు అంటే లేదు. ఈ డేస్ అన్ని వేస్ట్. వేస్టే. అచ్చా! అంతే. సో విన్నర్ గానీ, రన్నర్ గానీ అయితేనే మీకు డబ్బులు. కొన్ని షోస్‌లో రన్నర్‌కి కూడా ఇవ్వరు. ఎంత విన్నర్‌కి? దీనిలో విన్నర్ 20 లాక్స్ అనౌన్స్ చేశారు. హ్మ్. సెకండ్ ప్రైజ్ 5 లాక్స్ అనౌన్స్ చేశారు. ఓకే. నువ్వు స్టార్టింగ్ చేసావు కదా షోస్. వాటికి ఆ! ఎంత ఇచ్చేవాళ్ళు అన్ని విన్నర్స్‌లో? 2011లో నేను విన్ అయినప్పుడు 2 లాక్స్ ఇచ్చారు హ్మ్. ఫస్ట్ ప్రైజ్‌కి. సై అంటే సైలో కూడా అంతే సేమ్. అప్పుడు ఆ ఇయర్స్‌లో అంతే ఉండేది ఫస్ట్ ప్రైజ్ అంటే. సో సూపర్ సింగర్‌లో 10 లాక్స్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఓకే. సో ఇది 20 లాక్స్ పెట్టారు ఈసారి ఈ సీజన్‌కి. హ్మ్. హ్మ్. యాహ్! అది గెలిచేద్దాం అనుకున్నాం అని ఆ గెలవాలన్న కాన్ఫిడెంట్‌తో హోప్‌తో హోప్‌తో ఎళ్తాం. అంతేలే అంటే ఎవరైనా ఎవరైనా లక్కీ కదా! బాండు గెలిస్తేనైతే గెలుస్తాం అనుకుంటారు. అనుకుంటాం కదా ఎవరైనా. కానీ నాకైతే ఈ షోలో ముందు నుంచి క్విట్ అయిపోదాం, ఎలిమినేట్ అయిపోతే బాగుండు అని అనిపించింది. కానీ మరీ ఇంత అన్యాయంగా చేస్తారనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు.